హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం గుత్తి వంకాయలతో గుత్తి వంకాయ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక ½ కిలో వరకు వంకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ మసాలాల పని లేకుండా ఎక్కువ నూనె వేసుకోకుండా వంకాయతో స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అంతా కూడా బాగా కలిపేసుకొని దీనిలో వంకాయలు వేసేసుకోండి. తీసుకునేటప్పుడు మనం వంకాయలు లేతవి చూసి తీసుకోవాలి. మనం ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉన్నట్లయితే లేతగా ఉన్నట్లు. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని మరగనివ్వండి. 1/2 లీటర్ నీళ్లు వేసుకొని మరిగిన తర్వాత మూత తీసి దీంట్లో ఆల్రెడీ మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, ఆ రేకును పెట్టేసుకొని ఆ రేకులో మనం ఒక్కొక్క వంకాయని ఒక్కొక్క ఇడ్లీ ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మనం తొడుములేమి తీసేయకుండా వంకాయల్ని డైరెక్ట్గా ఫుల్గా అలానే తీసేసుకున్నాము. 10 నిమిషాల తర్వాత ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకుంటే కొంచెం మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం చల్లారనివ్వండి. చల్లారనిచ్చి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారే వరకు అలానే వదిలేయండి. తీసుకోండి. దానిలో 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెమ్మలు 6 నుండి 8 తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా చేయకుండా బరకగా చేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి, ముక్కల కింద ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. చూసారు కదా, మనకి పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలుగా కనిపించాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మిరియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను, కావాలంటే పుల్లదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. పెరుగు గడ్డలు అనేది లేకుండా క్రీమీగా ఉండేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఒకసారి ఇలా ఉండాలి. పెరుగు మనకి క్రీమ్లా కనిపించాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు వంకాయలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిపైన ఉన్న తొక్కంతా తీసేసుకోండి. మొత్తం అన్నింటికీ కూడా తొక్కలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఎప్పుడు గుత్తి వంకాయే కాకుండా ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఒకే 1 స్పూన్తోనే మనం ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ కూడా మొత్తం అంతా వలుచుకున్న తర్వాత తొడుములన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం తొక్కలు తొడుములు అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ వంకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల మనకి పురుగుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. కట్ చేశాక ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద మళ్ళీ కైమా కొట్టినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మెత్తగా చేసుకోవచ్చు. బౌల్లో వేసుకొని మ్యాషర్తో అయినా మెత్తగా చేసుకోండి. కానీ ఇలా చిన్న చిన్న ముక్కలైనా కూడా కట్ చేసుకోవచ్చు. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ మినపప్పు 1 స్పూను శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు 1 రమ్మ వేసుకోండి, ఫ్రెష్ది. ఇలాగ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు 2 తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం అన్ని తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 నిమిషం పాటు కలిపేసుకోండి. మరీ దోరగా వేయించే అవసరం లేదు. 1 నిమిషం కలిపేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ పేస్టు, పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి, ఈ పేస్ట్ని దీనిలో వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 ఉల్లిపాయను తీసుకోండి. 1 మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత మరీ ఎక్కువ వేయించేసుకోకుండా 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత టమాటాని సగం ముక్క తీసుకోండి. సగం ముక్క తీసుకుంటే సరిపోతుంది, మరీ ఫుల్ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మరీ వేగకుండానే ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వంకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ కలిపేసుకోండి. టమాటా ముక్కల్ని మనం ముందే వేయించుకోలేదు.
ఈ వంకాయలు వేసిన తర్వాత టమాటాలో నుంచి నీరంతా వచ్చి వంకాయ ముక్కలు మరింత మెత్తగా అవడానికి ఉంటుంది కాబట్టి ముందే టమాటాలని ఎక్కువ వేయించేసుకోకండి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ బయటదైనా పర్లేదు, ఒక పావు స్పూన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా దగ్గరికి అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాల పాటు అలానే వదిలేసి దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూడండి, మనం వంకాయలంతా కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇలాగా మొత్తం అంతా మెత్తగా అయ్యే వరకు మనం వేయించేసుకోవాలి. ఎక్కడ ముక్కలు అనేది కనిపించకూడదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఇది ఏం చల్లారనవసరం లేదు. మనం ఇలా ఉన్నప్పుడే మనం పెరుగు ఉంది కదా, ఆల్రెడీ మనం మిరియాల పొడి ఉప్పు వేసుకున్న పెరుగుని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ మొత్తంలో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలాగ 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే చక్కగా లోపల వరకు పీల్చేసుకొని టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. తక్కువ నూనెతోనే మనం ఇడ్లీ పాత్రలో ఉడికించి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు గుత్తి వంకాయలా కాకుండా ఇంకా కర్రీలా కాకుండా ఇలాగ డిఫరెంట్గా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.